ప్రమాదంలో పాలమూరు, ముసీబత్ మే మహబూబ్ నగర్ అంటూ పాలమూరులో జరుగుతున్న అవినీతి, అభివృద్ధి మాటున అరాచకం, దౌర్జన్య పాలనకు వ్యతిరేకంగా అక్టోబర్ 2, 2023 అంటే గాంధీ జయంతి రోజున మహబూబ్ నగర్ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మధుసూదన్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే ఎన్ఎం శ్రీనివాస్ రెడ్డి, టీపీసీసీ ప్రధాన కార్యదర్శి వినోద్ కుమార్ ఆధ్వర్యంలో డీసీసీ కార్యాలయంలో కాంగ్రెస్ నాయకులు ఒకరోజు దీక్ష నిరసన కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఈ కార్యక్రమంలో భాగంగా కాంగ్రెస్ నాయకులు బీఆర్ఎస్ పార్టీ నాయకుల బాధితుల నుండి వారి సమస్యలను, వారికి జరిగిన అన్యాయాన్ని ఫిర్యాదు రూపంలో తీసుకోవడం జరిగింది. మహబూబ్ నగర్ లోని పెద్ద చెరువు, శిల్పారామం అభివృద్ధిలో భాగంగా 20 మంది తమ ప్లాట్లు కోల్పోయామని, అధికారులు వారి ప్లాట్లను బలవంతంగా తీసుకుని పరిహారం కూడా చెల్లించలేదని వాపోయారు. వారి సమస్యలు విన్న అప్పటి కాంగ్రెస్ ఎమ్మెల్యే అభ్యర్థి ఎన్ఎం శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ, నాయకుడు అనేవారు ప్రజలకు రక్షకులుగా ఉండాలి కానీ పక్షకులుగా ఉండకూడదని, అంబేద్కర్ ప్రజలకిచ్చిన ఆయుధంతో కాంగ్రెస్ పార్టీని గెలిపిస్తే మేము అధికారంలోకి వచ్చిన తర్వాత మీ సమస్యను పరిష్కరిస్తామని హామీ ఇవ్వడం జరిగింది. విశ్వ విజేత అలెగ్జాండర్ ప్రపంచాన్ని జయించిన వ్యక్తి. ఆయన చనిపోతూ తన వాళ్ళకు ఒకటే చెప్పిండు, నేను ప్రపంచాన్ని జయించిన, ఎన్నో రాజ్యాలను నేను జయించిన, ఎంతో మంది రాజులు నా పాదాక్రాంతులై శరణొచ్చిండ్రు. కానీ ఈరోజు నేను చనిపోతా ఉన్నా. నేను చనిపోయినాక ఒక్క పని మీరు చేయండి, నా చేతులు శవపేటిక బయట ఇట్లా పెట్టండి. అప్పుడు తెలుస్తుంది ఎంత పెద్దోడైనా సరే చనిపోయిన తర్వాత ఇక్కడ నుంచి ఏమీ తీసుకుపోలేడు, ఒక గుంట జాగా కూడా తీసుకుపోలేడు, ఒక ఇంచు జాగా కూడా తీసుకుపోలేడు అని చెప్పి విశ్వ విజేత అలెగ్జాండర్ గారు చెప్పిండ్రు. అంతకంటే గొప్పోళ్ళా మీరు? ఏం చేసుకుంటారు? ఇన్ని ప్లాట్లు, ఇన్ని భూములు, ఇన్ని ఎకరాలు, ప్రజల కష్టాన్ని మీరు దోచుకున్న తర్వాత ఆ పాపం మీకు ఖచ్చితంగా పడుతుంది. 200 గజాలు, 300 గజాలు చెమటోడి సంపాదించుకున్న భూమిని మీరు కబ్జా చేస్తూ ఉన్నారు. ఆ కుటుంబాన్ని రోడ్ల పాలు చేస్తూ ఉన్నారు. ఇక్కడ 100 మంది వచ్చిండ్రు వాళ్ళ గోడు చెప్పుకోవడానికి. ఖచ్చితంగా వాళ్ళ శాపనార్థాలు ఖచ్చితంగా మీకు భవిష్యత్ తరాల్లో మీ కుటుంబానికి కూడా తగులుతాయి. కాబట్టి జాగ్రత్తగా ఉండండి. ప్రమాదంలో పాలమూర్, ముసీబత్ మే మహబూబ్ నగర్ అన్న నినాదంతో మహబూబ్ నగర్ నియోజకవర్గ కాంగ్రెస్ కార్యకర్తలు కలిసికట్టుగా ఏర్పాటు చేసినటువంటి కార్యక్రమమే ఈ ఒకరోజు దీక్ష. ఈ మహబూబ్ నగర్ శాసనసభ్యులు మంత్రి శ్రీనివాస్ గౌడ్ గారిని సూటిగా ప్రశ్నిస్తా ఉన్నాం, సూటిగా ఛాలెంజ్ చేస్తా ఉన్నాం. నువ్వు అభివృద్ధి అని చెప్తున్నటువంటి అభివృద్ధి వెనుక నువ్వు చేసినటువంటి అవినీతిని మేము రుజువు చేస్తాం. మేము నీ అవినీతిని రుజువు చేయడానికి సిద్ధంగా ఉన్నాం. గతంలో చెప్పినాం, ఇవాళ కూడా చెప్తా ఉన్నాం. చర్చకు సిద్ధమా? మీ కోర్టు కేసుకు సంబంధించిన కాగితాలు, మీరు కలెక్టర్ ఇచ్చిన కాగితాలు ఇవ్వండి సార్. వాళ్ళు తీసుకున్నట్టు కూడా మాకు ఇన్ఫర్మేషన్ కూడా ఇచ్చారు సార్. మీ ప్లాట్స్ ఉన్నవి చెరువులో అని చెప్పేసి కూడా ఇన్ఫర్మేషన్ ఇచ్చారు సార్. మీ ప్లాట్స్ ఉన్నవి, మీకు తగిన నష్టపరిహారం కూడా ఇస్తామని చెప్పారు. ఇంతవరకు కూడా తిప్పుతూనే ఉన్నారు కానీ ఏ పరిస్థితి లేదు. ఈ పేపర్స్ ఒక సెట్ ఇవ్వండి సార్. పార్టీ పరంగా మేము తప్పకుండా మీ వైపున నిలబడతాం, పోరాడతాం. అలా కష్టపడి మా పెద్దవాళ్ళని సంబంధించిన ఆస్తులు ఇవన్నీ సెంటర్ లో ఉంటది కదా అన్న ఆలోచనలో, అన్నిటికీ సెంటర్ లో ఉంటది కదా అన్న ఆలోచనలు తీసుకున్నారే తప్ప ఈ విధంగా గవర్నమెంట్ వాళ్ళు తీసుకొని మాకు ఈ విధంగా అన్యాయం చేస్తారని చేసి జనరల్ కూడా ఊహించలేదు మేము. కానీ ఈరోజు ఆ ప్లాట్లు ఎందుకు తీసుకున్నామంటే మీరు చెప్పినట్టుగానే సార్, పిల్లల చదువులకు కానీ పెళ్లిళ్ళకి కానీ ఉపయోగపడతాయి కదా అన్న ఆలోచనలో తీసుకున్నామే తప్ప ఈ విధంగా మేము నష్టపోతామని చెప్పి ఊహించలేదు సార్. దయచేసి మీ పార్టీ పరంగా మాకు ఎంత చేత సహాయం చేయండి సార్. దయచేసి మీ బాధ ఏంటి? మీ ఎన్ని ప్లాట్లు పోయినాయి? మీవి ఎన్ని ప్లాట్లు? ఎప్పుడు కొన్నారు మీరు? 2001 రిజిస్ట్రేషన్ అయింది సార్. ఓకే ఓకే. ఏడాది శిల్పారామం పక్కల 213 దాంట్లో మీరు కొన్నారు. కొన్నాం సార్. మళ్ళీ ఏమైనా మీ ప్లాట్లు? మా ప్లాట్లు ఈ రోజు శిల్పారామం పేరుతో ఇది మా సర్వేలో ఉందని చెప్పని ఆక్యుపై చేసుకున్నారు సార్. ఎవరు? మన మున్సిపాలిటీ కమ్ రెవెన్యూ గవర్నమెంట్ ఆఫీసర్స్. మరి మీకు నష్టపరిహారం వచ్చిందా? నష్టపరిహారం వరకు మేము మినిస్టర్ గారు కూడా కలిసినాం సార్. వస్తే రాలేదు, చూడవాలని కలెక్టర్ చెప్తే కూడా ఏం చేయలేదు సార్. ఓకే ఓకే, మంచిది. మీ దగ్గర ఉన్న కాగితాలన్నీ మాకు ఇచ్చారు కదా, మీకు నష్టపరిహారం వచ్చే విధంగా కాంగ్రెస్ పార్టీ తరఫున మేము పోరాడతాం. థ్యాంక్ యూ సార్. పాలమూరులో ఎన్ఎం శ్రీనివాస్ రెడ్డి ఎమ్మెల్యేగా గెలిచిన నెల రోజుల్లోనే తను శిల్పారామం బాధితులకు ఇచ్చిన హామీని నిలబెట్టుకునే దిశగా శిల్పారామం ప్లాట్ల బాధితులను కలిసి వారికి తగు న్యాయం చేసేలా చర్యలు తీసుకోవాలని టీపీసీసీ ప్రధాన కార్యదర్శి వినోద్ కుమార్ ని కోరడం జరిగిందని విశ్వసనీయ సమాచారం. ఎమ్మెల్యే ఎన్ఎం శ్రీనివాస్ రెడ్డి సలహాలు సూచనల మేరకు టీపీసీసీ ప్రధాన కార్యదర్శి వినోద్ కుమార్ శిల్పారామం ప్లాట్ల బాధితులను కలిసి వారితో మాట్లాడి వారి ప్లాట్ల వివరాలు సేకరించి వారికి అన్యాయం జరిగిందని ప్రభుత్వంతో మాట్లాడి త్వరలోనే వారి సమస్యను పరిష్కరిస్తామని హామీ ఇవ్వడంతో ఇచ్చిన మాటకు కట్టుబడి ఉండడంతో శిల్పారామం ప్లాట్ల బాధితులు ఎమ్మెల్యే ఎన్ఎం శ్రీనివాస్ రెడ్డికి, టీపీసీసీ ప్రధాన కార్యదర్శి వినోద్ కుమార్ కు, కాంగ్రెస్ నాయకులకు ధన్యవాదాలు తెలియజేశారు. గత సంవత్సరం గాంధీ జయంతి నాడు జిల్లా కాంగ్రెస్ కమిటీ కార్యాలయంలో
ప్రమాదంలో పాలమూరు, ముసీబత్ మే మహబూబ్ నగర్ అంటూ మంత్రి శ్రీనివాస్ గౌడ్ యొక్క భూ కబ్జాలకు, దౌర్జన్యాలకు, దాష్టీలకు వ్యతిరేకంగా ఒక రోజంతా దీక్ష చేయడం జరిగింది. ఆ దీక్షలో నాతో పాటు అప్పటి కాంగ్రెస్ నాయకులు, ప్రస్తుత ఎమ్మెల్యే మహబూబ్నగర్ ఎమ్మెల్యే ఎన్ఎం శ్రీనివాసరెడ్డి గారు కూడా పాల్గొనడం జరిగింది. ఆ దీక్ష సందర్భంగా ఈ ప్రాంతంలో శిల్పారామం కొరకు దాదాపు ఒక 20 మంది మధ్యతరగతి కుటుంబాలకు సంబంధించినటువంటి ప్లాట్లను దౌర్జన్యంగా, అంటే గవర్నమెంట్ కట్టినా కూడా ఒక లీగల్ గా ఒక ప్రాసెస్ ఉంటుంది, ఆ ప్రాసెస్ ఫాలో కాకుండా దౌర్జన్యంగా కబ్జా చేసి కాంపౌండ్ కట్టడం, వాళ్ళకు ₹1 కంపెన్సేషన్ ఇవ్వకపోవడం, వాళ్ళు ఎన్ని దరఖాస్తులు ఇచ్చినా కూడా ఇవ్వకపోవడం అనే విషయం మా దృష్టికి తీసుకొచ్చింది. ఆ రోజు ఎన్ఎం శ్రీనివాసరెడ్డి గారి దృష్టికి, మా దృష్టికి తీసుకొచ్చింది. మేము ఆ రోజు ఈ బాధ్యతలకు అందరిలో మాట ఇచ్చినాం. ఆ మాట ప్రకారం ఇవాళ మన ప్రియతమ నాయకులు మహబూబ్నగర్ శాసనసభ్యులు ఎన్ఎం శ్రీనివాసరెడ్డి గారి ఆదేశాల మేరకు ఇక్కడ ఫిజికల్ గా పరిస్థితి ఏంటో చూడడానికై ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ ప్రధాన కార్యదర్శి హోదాలో నేను ఇక్కడికి వచ్చిన చూసిన. ఇక్కడంతా కూడా చాలా అన్యాయం జరిగింది. ఫిజికల్ గా కూడా వీళ్ళు క్లియర్ గా కొన్నటువంటి ప్లాట్లను వాళ్ళు మన గవర్నమెంట్ ఆ రకంగా ఆక్యుపై చేసుకోవడం అప్పట్లో తప్పు. మేము ఇప్పుడు వీళ్ళందరికీ కూడా చెప్తా ఉన్నాం, 1, 2, 3 అంటూ ఒక 3-4 ఆప్షన్స్ తో మనం గవర్నమెంట్ ముందుకు పోదాం. మన ప్లాట్లు మనకు కావాలా, కంపెన్సేషన్ కావాలా, లేకపోతే ఇంకా ఆల్టర్నేటివ్ ఏమైనా చూడాలంటే కానీ వీళ్ళని ఆలోచన చేసుకొని మరి నిర్ణయం తీసుకోమని చెప్పడం జరిగింది. విత్ ఇన్ టైంలోనే ఈ మంత్ ఎండింగ్ లోపలనే మరి ఎమ్మెల్యే గారి ద్వారా మరి కలెక్టర్కు అవసరమైతే ప్రభుత్వానికి, ముఖ్యమంత్రి గారి దృష్టి కూడా తీసుకొని వీళ్ళకి ఏ రకంగా న్యాయం చేయడానికి కాంగ్రెస్ పార్టీ మరియు మహబూబ్నగర్ శాసనసభ్యులు ఎన్ఎం శ్రీనివాసరెడ్డి గారు కూడా సిద్ధంగా ఉన్నారని తెలియజేస్తా ఉన్నాం. థ్యాంక్ యూ.